నమస్తే. ఈరోజు ప్రతి ముస్లిం సోదరుడి యొక్క మనసులో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని తొలగించుకునే సిచ్యువేషన్ ఈరోజు వచ్చింది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది ఇండైరెక్ట్గా బీజేపీకి వేసినట్టే అని కాంగ్రెస్ నాయకులు కానివ్వండి, తెలుగుదేశం నాయకులు కానివ్వండి ప్రచారం చేయడం జరిగింది. షర్మిల గారు పదే పదే ఎక్కడ చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫాలోవర్స్గా ఉన్న ముస్లిం ఓట్లను చీల్చడానికి ఈమె తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ పార్టీలతో కుమ్మక్కయ్యి ఈ యొక్క అంశాన్ని పదే పదే మీడియా ముందు చెప్తూ వచ్చింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క ఆశలను భగ్నం చేస్తూ పటాపంచలు చేస్తూ నెల్లూరు సభలో ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పిఆర్ విషయంలో ముస్లింలకు ఎటువంటి ప్రమాదం లేకుండా చూసుకునే బాధ్యత నాది. అలాగే ఏ ముస్లిం రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారో ఆ రిజర్వేషన్ను రద్దు చేస్తామని ప్రకటించిన అమిత్ షా వ్యాఖ్యలకు, పురంధేశ్వరి వ్యాఖ్యలకు ఖండించకుండా మౌనంగా వహిస్తూ కుట్టుల రాజకీయం చేసే చంద్రబాబు నాయుడు కూడా చెంప చెల్లుమనేటట్టుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల యొక్క రిజర్వేషన్ రద్దు విషయంలో ఎవరితోనైనా పోరాడతాను, ముస్లింల హక్కుల కోసం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచి ఉంది, 4% రిజర్వేషన్లకు ఎటువంటి భంగము కలగకుండా నేను ఎదురుగా నిలబడతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ముస్లిం సమాజం తరపున, నా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే సామాజికంగా, ఆర్థికంగా ముస్లిం ప్రజలు వెనుకబాటుతనానికి నిదర్శనం రిజర్వేషన్లు. ఆ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పినా కూడా అదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు నిమ్మకు నీరెత్తినట్టుగా సైలెంట్గా ఉండడం, దాని అర్థం ముస్లిం సోదరులు గ్రహించాలి. ఈరోజు ముస్లిం ఓట్లను చీల్చి తద్వారా ఇండైరెక్ట్గా టీడీపీకి, బీజేపీకి లాభం చేకూర్చే విధంగా షర్మిల గారు ప్రవర్తించడం అత్యంత దారుణం. నేను సెక్యులర్ వాదిని చెప్పుకుంటూ ఈరోజు ఇండైరెక్ట్గా బీజేపీకి మద్దతు పలికే వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే ఈ రాష్ట్రంలో షర్మిల గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టే నేను చెప్తున్నావు కదా తల్లి నువ్వు. మరి నువ్వు చేస్తున్నదేంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం సోదరులు ఎప్పటి నుంచో అండగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఒకటే ఒక మార్గం, ముస్లిం ఓటును చీల్చాలి. తద్వారానే ముస్లిం సోదరుల ద్వారానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రలో మీరు కేవలం ఒక రాజ్యసభ సీటు కోసం ఈరోజు ముస్లిం ఓట్లను చీల్చడానికి మీరు ఒక పావుగా ఈరోజు బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతున్నారు. మీరు ఈరోజు ముస్లిం ఓట్లను చీల్చి మీరు గెలవగలరా? మీరు ఒక్క స్థానం, కడప స్థానం తప్పితే ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎంపీ అభ్యర్థి అయినా తెలిసిన వాడు ఉన్నాడా? అంత అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి కేవలం ముస్లిం ఓట్లు చీల్చడానికి ఒక ఓటు కాంగ్రెస్కి వేయండి అని మీరు తెలుగుదేశం, బీజేపీ అందరూ కుమ్మక్కయ్యి ముస్లిం ఓట్లను చీల్చి ఎంపీ ఓట్లను ఎంపీకి కాంగ్రెస్ వేయమని చెప్తారా మీరు? మీకు వేసిన ఓటు వృధా అవుతుంది. వృధా అయితే ఎవరి ఓట్లు వృధా అవుతాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వృధాగా పక్కకు చీలిపోతే ఆటోమేటిక్గా టీడీపీ గెలుస్తుంది. టీడీపీ గెలిస్తే ఆ ఉపయోగం బీజేపీకి. మీరు ఇండైరెక్ట్గా బీజేపీ సాయం చేసినట్టు కదా. మరి ఏ ఉద్దేశంతో మీరు ఈరోజు అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ పార్టీకి పాము ముంగిస లాంటి వైరం ఉంది. మరి మీ ఈరోజు నేను సెక్యులర్ వాదిని, బీజేపీకి ఓటు వేసినట్టే జగన్ రెడ్డికి ఓటు వేసినట్టు చెప్తున్నారే, మరి ఆ మాట అన్నప్పుడు మీరు వైఎస్ వివేకానంద గారి ఆత్మీయ సమావేశంలో కడపలో మీకు బద్ద శత్రువైన బీజేపీ పార్టీకి చెందినటువంటి జమ్మలమడుగు ఆదినారాయణ గారిని మీరు ఏ విధంగా మీరు పక్కన కూర్చోబెట్టుకున్నారు? మీకు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి బీటెక్ రవి గారిని ఎందుకు మీరు ఆ సమావేశానికి ఆహ్వానించారు? వాళ్ళిద్దరిని పక్కన కూర్చోబెట్టుకొని నేను సెక్యులర్ వాదిని చెప్పుకుంటున్నారు. ఎవరిని నమ్ముతారా? ముస్లిం సోదరులకు రాజకీయ చైతన్యం చాలా ఉంది మేడం. ముస్లిం సోదరులు ఇప్పుడు కాదు, ఎప్పుడో రాజ్యాలు ఏళ్ళ జాతి మాది, మేము కూడా తెలుసుకోగలము. కాబట్టి మీరు చెప్పిన మాటలు, మీరు చెప్పిన ట్రాప్లో వైఎస్ఆర్ పార్టీకి ఫేవర్గా ఉంటే ముస్లింలు ఏ పొద్దు కూడా ఓటు చీలనివ్వము. ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ముస్లింలకు ఒక ఉన్నత స్థానాన్ని తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ వ్యక్తి అయితే
రాజకీయంగా ఎదుగుతాడో ఆ జాతి బాగుపడుతుంది, ఆ సమాజం